నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మహాకుంభమేళ అయోధ్య కాశీ. ఇప్పుడు మనం కాశీ చూసే ముందు మన మంచిర్యాల నుంచి ప్రయాగరాజ్, ఆ తర్వాత ఉపాధ్యాయ జంక్షన్ నుంచి మంచిర్యాల ఏ విధంగా బుక్ చేసుకోవాలో నాకు మిడిల్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, చూడండి. మహాకుంభమేళ ఉన్ను అయోధ్య ఈ రెండు వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. అయోధ్య నుండి కాశీకి 4 hours జర్నీ, బస్ ప్రయాణం. 400 పర్ హెడ్ తీసుకున్నారు. మేము నైట్ స్టే లాడ్జ్లో చేసేసి మార్నింగ్, చాలా చలిగా ఉంది ఇక్కడ వారణాసిలో. అలాగే ఈ లొకేషన్ కనిపిస్తుంది కదా, ఇది షాపింగ్ సెంటర్. ఇది ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ ఫస్ట్ గంగా దగ్గరికి వెళ్దాం. అక్కడ నుండి మనం ప్రయాణం అనేది స్టార్ట్. చూడండి ఎంత స్నోఫాల్ ఉందో ఇక్కడ కాశీలో. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేసి పిండ ప్రదానం అనేది చేయడమైనది. ఇక్కడ అయ్యగారులకు కూడా చాలా అమౌంట్ తీసుకుంటున్నారు. చాలా మంది ఉండడంతో వాళ్ళకు కూడా డిమాండ్ అనేది చాలా వరకు పెరిగింది. ముందుగా ఈ విధంగా స్నానం చేసి ఆ తర్వాత పూజ కార్యక్రమం అనేది చేస్తున్నారు. పూజ బాగానే చేస్తున్నారు. ఓకే, ఒక 1300 to 1500 అడుగుతున్నారు వాళ్ళు మాత్రం. ఈ పూజ విధానం అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత ముందుగా మనకి ఈ పూజ కార్యక్రమం అయిన తర్వాత కాలభైరవ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేది కాలభైరవ స్వామి టెంపుల్. చూడండి వెనకాల లైన్ ఏ విధంగా ఉందో, ఎంత స్ట్రిక్ట్గా చేస్తున్నారో. గల్లీలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇది కనిపిస్తున్నది మగ్గం మిషన్. ఇది ఆ తర్వాత మళ్ళీ మేము బోటింగ్ చేయడానికి ఈ విధంగా వచ్చాము ముందుకి. కాలభైరవ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చాలా పెద్ద లైన్ ఉంది. అందుకోసమే ఈ విధంగా బోటింగ్ చేస్తే వాళ్ళు వెనుక నుండి ఇంకొక దారి ఉంది, ఆ గేట్ నుంచి వెళ్ళి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. అక్కడ నుండి కూడా 4 hours పట్టింది మాకు. ఎనభై 84 ఘాట్లు మొత్తం చూపించారు.
ఇప్పుడు కనిపించేది మణికర్ణిక ఘాట్. ఇదేనండి వాళ్ళు అన్నది దర్శనానికి లైన్. ఎంత పెద్దగా ఉన్నది చూడండి లైన్. దర్శనానికి వెళ్తున్నామండి. ఇది నా ప్లాన్ అండి. ఇది ఫస్ట్ నేను ప్రయాగరాజ్కి వెళ్దాం అనుకున్నది, ఆ తర్వాత అయోధ్య, ఆ తర్వాత వారణాసి. నాకు ఉపాధ్యాయ జంక్షన్లో రిటర్న్ ట్రైన్ ఉంది. సో దానికి అందే విధంగా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రయాగరాజ్ నుంచి వెళ్ళి అయోధ్యకి 4 గంటలండి జర్నీ. ప్రయాగరాజ్ నుంచి వెళ్ళి వారణాసికి 2 అవర్స్. మళ్ళీ వారణాసి నుంచి వెళ్ళి అయోధ్య వెళ్ళాలనుకుంటే మళ్ళీ 4 అవర్స్ జర్నీ ఉంది. వారణాసిలో ట్రైన్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, అందుకోసం ఉపాధ్యాయ జంక్షన్ని నేను బుక్ చేశాను. వారణాసి నుంచి వెళ్ళి 16 కిలోమీటర్స్ ఫార్ అవే. ఇప్పుడు కనిపిస్తున్నది హరిశ్చంద్ర ఘాట్. అంతకుముందు డెడ్ బాడీస్ అనేది మొత్తం వాటర్లో వేసేది. ఇప్పుడు కొంచెం నీట్గా ఒక పక్కకి జరిపి
వాటర్లో కలవకుండా వేస్తున్నారు. ఇట్లా డివైడ్ చేసి 70% ఓకే, క్లీన్గానే ఉంది ఇక్కడ. ఆ తర్వాత దర్శనానికి బయలుదేరాము. ఇక్కడ చాలా పెద్ద లైన్, క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. అక్కడ నడవాలంటే ఒక రిక్షాలు తప్ప ఏవి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఒరిజినల్ రుద్రాక్షలు మాత్రం ఇక్కడ లభించాయి. ఇట్లా మనం ముందే క్లీన్ చేయించుకొని మరీ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాపింగ్ సెంటర్ అండి. ఇవన్నీ ఎంత మంది ఉన్నారు చూడండి. కుంభమేళా నుంచి డైరెక్ట్ ప్రయాగరాజ్ ఒక 2 hours అండి. హారతి టైంకి ఇక్కడ అందాలని చెప్పి హారతి టైంకి ఇక్కడ వచ్చాము. చాలా ఫుల్ పబ్లిక్, బోట్స్ కూడా ఫుల్ అయ్యాయి. దూరంగా ఉంటే కనపడతలేదని చెప్పి దగ్గరకు వచ్చాను.
వ్యూ మాత్రం చాలా బాగుంది. అసలు అయింది దగ్గర నుండి అసలు అయింది హారతి అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంకా బోట్ నుంచి చూస్తే బాగుంది. ఇంకా Hello. Hello. Soam. Hello. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ అనండి Mahadev.